కంగ్రాచులేషన్స్ అశోక్. థ్యాంక్ యూ సార్. సో జెన్పాక్ట్లో ప్లేస్ అయ్యావు. అవును సార్. సో ఇలా ఉంది ఎస్పీ ప్రొఫెషనల్స్ ఎలా తెలుసు నీకు అండ్ ఎలా ఇక్కడికి రావడానికి అసలు ముఖ్య కారణం ఏంటి? సార్ ఎస్వి ప్రొఫెషన్స్ గురించి మా ఫ్రెండ్ రమేష్ అనే వ్యక్తి పరిచయం చేసింది సార్. అతను కూడా ఇక్కడనే కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత ఏంటంటే నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడ జాయిన్ అవ్వాలి, ఇక్కడ చాలా బాగా ప్లేస్ అవుతున్నారు. సో అట్లా అనుకొని నేను ఇక్కడికి వచ్చాను సార్. జనవరి మంత్లో నేను తీసుకున్నాను సార్ కోచింగ్. జనవరి మంత్ నుంచి మార్చ్ ఆ ఎండింగ్ 2 months ఆఫ్ కోచింగ్ తీసుకున్నాను సార్. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను భయపడ్డా సార్. ఫస్ట్ వచ్చినప్పుడు అరే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, అసలు సస్టైన్ కాగలుగుతానా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి ఒక ఆలోచన ఉంది సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సార్, ఎంత తెలుగు మీడియం అయినా ఏదైనా కానీ ఇక్కడ సార్ వాళ్ళు చెప్పే విధానం కానీ అర్థమయ్యేటట్టు చెప్పే విధానం కానీ ఈజీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే కోర్ అకౌంటింగ్ కానీ ఫినాన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మనము ఎడ్యుకేషనల్ మొత్తం ఇప్పుడు ఎంబీఏ డిగ్రీ వీటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా అంటే ఒక ప్రాక్టికాలిటీగా అంటే ఎట్లయితే ఒక ఉద్యోగం సాధించడానికి ఏ విధంగా కావాలి అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ స్కిల్స్, సో వీటి పరంగా మనకి చాలా బాగా నేర్పించింది సార్. అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. సో అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ ఇంకా శాప్ కానీ టాలీ ఇలాంటివి కూడా మనకు నేర్పించడం వల్ల ఇవి చాలా హెల్ప్ అయినాయి సార్ నాకు. సో అంతకుముందు నేను ఈ ఎంబీఏ అయిపోయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్, కానీ నేను క్రాక్ చేయలేకపోయినా ఇంటర్వ్యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత వితిన్ 2 monthsలో నేను క్రాక్ చేయగలను సార్. నేను ఖచ్చితంగా చెప్తాను సార్, ఇది ఇన్స్టిట్యూట్ మాత్రం చాలా చాలా గొప్ప ఇన్స్టిట్యూట్ సార్. ఎందుకంటే ఎవరైతే నేను కొట్టలేను, నేను జాబ్ చేయలేను, నా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. సో నీ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అంటున్నావు. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చాలామంది వచ్చే స్టూడెంట్స్ కూడా చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు సార్. సో నీ లెక్కనే చాలా ఫియర్ అవుతుంటుంది. అవును సార్. కానీ యు ఆర్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. మీ లొకాలిటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? బేసికలీ నాది సిద్దిపేట డిస్టిక్ సార్. అంటే ఇంతకుముందు వరంగల్లో ఉండేది, ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ అయింది. కొమరవెల్లి అనే ఒక క్షేత్రం ఉంటుంది సార్. అక్కడ నుంచి మాది ఒక 10 kilometers ధర్మారం అనే విలేజ్ సార్. ఓకే. అవును సార్. సో ఇక్కడ హైదరాబాద్లో ఇలా అంటే ఇక్కడ ఏమైనా కాలేజ్ ఏమైనా జాయిన్ అయ్యారా ఎట్లా? అవును సార్. ఇప్పుడు నేను ఎంబీఏ కోసం నేను ఇక్కడికి వచ్చాను సార్. ఎంబీఏ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడ శ్రీహిందీ పీజీ కాలేజ్ అని మన వనస్థలిపురంలో ఉంటుంది సార్. ఓకే. అక్కడ ఆ కాలేజీలో నేను ఎంబీఏ పూర్తి చేశాను సార్. ఫైన్. సో ఫర్దర్గా వచ్చే స్టూడెంట్స్కి నీ యొక్క సజెషన్ ఏంటి? ఎట్లా జాయిన్ కావచ్చా ఎస్వి ప్రొఫెషనల్స్ అనేది నీ యొక్క సజెషన్స్ ఏమి ఇవ్వగలుగుతావు? నేను వచ్చే వాళ్ళకు ఇచ్చే ఒకే సజెషన్ ఏంటంటే సార్, 100% వర్తి ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్సో 100% ట్రస్టబుల్ ఇన్స్టిట్యూట్ ఇది సార్ మనకి. ఎందుకంటే ఇంత వేరే ఇన్స్టిట్యూట్లు మనకు చాలా ఉంటాయి, కానీ వాటిలో మనం గమనించవచ్చు కేవలం మనీ పర్పస్ కోసం మాత్రమే వాళ్ళు చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే వారి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ డబ్బులకి 100% వర్తి ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పొచ్చు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు వాళ్ళు ప్లేస్డ్ అవుతున్నారు. సో వాళ్ళ అచీవ్మెంట్స్ అనేది సాధిస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పగలుగుతాను సార్, ఇది ఖచ్చితంగా ఇందులో జాయిన్ అయితే మీకు జాబ్ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానని చెప్తాను సార్. సో మనం వీక్లీ ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అంటే మండే టు ఫ్రైడే క్లాసెస్ వింటూ ఉన్నారు. ఎస్. సో సాటర్డే రోజు జరిగే మాక్ ఇంటర్వ్యూ అది మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఇంటర్వ్యూ అంటే ఫియర్ ఉంటుంది. అంటే రౌండ్స్, హెచ్ఆర్ రౌండ్ కానీ మేనేజర్ రౌండ్ కానీ, సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా చెప్తే కన్వే అవుతారు అనేది మనకు మాక్ ఇంటర్వ్యూలో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక డైలీ సాటర్డే జరిగే మాక్ ఇంటర్వ్యూస్ వల్ల మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకి ఆఫ్టర్ మాక్ ఇంటర్వ్యూ తర్వాత సార్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. కాబట్టి మనం ఈజీగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఈజీగా జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటుంది సార్. గుడ్. ఫైన్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో మంచిగా వర్క్ చేసుకోండి. సో జెన్పాక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. ఎస్. సో దాంట్లో మీరు చాలా లెర్నింగ్స్ నేర్చుకోగలుగుతారు అక్కడ. ఓకే. సో ఫర్దర్గా మన హెల్ప్ కావాలన్నా కూడా ఎస్వి ప్రొఫెషనల్స్ టీమ్ ఆల్వేస్ మీకు అండగా ఉంటుంది. అండ్ ఇంకొకటి పర్సనల్ విషయం నేను ఒకటి అడగాలి. సో బేసిక్గా నీ గురించి నాకు తెలిసింది ఏంటంటే జానపద గీతాలు పాడతావు అని చెప్పి. సో ఎలా నీకు ఇన్స్పిరేషన్ ఎలా చేసుకున్నావు?
అంటే నేను నాకు అది ఇన్స్పైరేషన్ ఎక్కడి నుండి వచ్చిందంటే, నేను చిన్నప్పుడు చాలా తెలంగాణ ఉద్యమ గీతాలు అనేది చాలా ఇష్టం సార్. వాటిని చాలా బాగా వినేవాడిని అనమాట. అక్కడ నుంచి ఒక పాటతోని ఒక ఉద్యమాన్ని నడపచ్చు, ఒక పాటతోని జనాన్ని జాగృతం చేయొచ్చు, గర్జన లాగా మనము వారిని చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో, పాటతో దేనైనా మార్చొచ్చు అనే ఒక ఉద్దేశంతో పాటలు పాడాలని నేను అనుకున్నాను సార్. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్. సో ఎక్కడైనా కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే జనాలకు ఉపయోగపడే పాటలు పాడాలని ఆశతోని ఇక్కడ దాకా ఇంకా పాడుతూ ఉన్నాం సార్. ఏమైనా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటావా? అవును సార్. మామూలుగా మనం ఎలక్షన్స్లో కానీ ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కానీ, బోనాల పండుగ, సో జానపదాలలో వాటికి కూడా మనం వెళ్తూ ఉంటాం సార్. ఓకే, సో మంచి టాలెంట్ ఉన్నది మీలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇటు ప్రొఫెషనల్గా ఇటు ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఆ ప్రొఫెషనల్స్ కూడా కంటిన్యూ చేయాలి. అవును సార్, ఎందుకంటే రెండు ఇంపార్టెంట్. అవును సార్. సో ఎందుకంటే మనలో ఉన్న కెరీర్, మనలో ఉన్న ఏదైతే ఆ ప్రొఫెషన్ ఉందో దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్దర్ ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్. థ్యాంక్ యూ.